ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, వాక్యాన్ని వీరి హృదయంలో నాటండి, ఫలింపచేయండి, నన్ను యోగ్యునిగా చేసి వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగును గాక. అందరు బాగున్నారు కదా? ఈ ఉదయకాలంన మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. పౌలు తిమోతిని తన ఆత్మీయ కుమారుడుగా స్వీకరించి ఎంతగానో ప్రేమించి ప్రభువులో అతన్ని తర్బీదు. ఆయన కొన్ని మంచి సలహాలు ఇస్తున్నాడు ఈ లోకం యొక్క ప్రభావం నుండి తప్పించడానికి. దాని గురించి మాట్లాడుతూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. హల్లెలూయా. ఈ లోకము మనల్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంటుంది. ఎటు చూచినా బలహీనమైనటువంటి పరిస్థితులు, బలహీనపరచే పరిస్థితులు, దేవుని బిడ్డలను బలహీనపరచడానికి ప్రయత్నించే అపవాది యుక్తులు, కుయుక్తులు ఈ లోకంలో ఉన్నాయి. ప్రజల్లో చేరి ఆయన బిడ్డలను ఎంతగానో ఆకర్షించి మాటల చేత మభ్యపెట్టి దేవుని నుండి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని కృప లేకుండా మనము దేన్ని సాధించలేము, జయించలేము. కనుక ఆయన కృప ఉంటే చాలు, మనం శోధనను జయించవచ్చు. అందుకే తన ఆత్మీయ కుమారునికి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడో కమ్ము. పరిస్థితులను చూచి నేను బలహీనను అని నువ్వు అనుకోకూడదు. కాబట్టి నువ్వేం చేయాలంటే, దేవుని కృపచేత నీ యవనిచ్చల నుండి పారిపోము. ఒక వయస్సులో యవనిచ్చలు యవనులను బలహీనపరుస్తూ ఉంటాయి, వారికి శోధనను కలిగిస్తాయి. అలాంటి పరిస్థితులను జయించాలంటే మనము ప్రభువులో బలంగా ఉండాలి. ఆయన కృపను పొందుకొని మనం ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటూ పౌలు అంటాడు, నీవు పవిత్ర హృదయులై ఉన్నటువంటి దేవుని బిడ్డలతో, ప్రార్థన చేసేవారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. వారితో కలిసి దేవునిలో జీవించు. ఆ సహవాసంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. అంతేకాదు, నువ్వు పవిత్రుడుగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇలా ఉండటం ద్వారా నీవు లోకస్తుల నుండి, అన్యుల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తృణీకరించబడవు. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఇతరులు తృణీకరించకుండా నీవు దేవునిలో ప్రయాసపడుతూ జీవించు. పౌలు చెప్తూ ఒక ఉపదేశం చేస్తాడు. ఏమిటా ఉపదేశం అంటే, నీవు పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైన విశ్వాసంలో వచ్చే ప్రేమతో నీవు జీవించాలి లోకంలో. ఇలా ఉండటం వల్ల నీవు అపవిత్రత నుండి కాపాడబడతావు, దేవునిలో నిలిచి ఉంటావు. అంతేకాదు, అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండాలి. సమాజంలో పని బాట లేదు, ఇవే పనులు. నలుగురు కలిస్తే లోకపు మాటలు, అవిశ్వాసపు మాటలు, విశ్వాసం బలహీనపరిచే మాటలు, ఇలాంటి వారితో నీవు స్నేహం చేయకూడదు. వారికి నువ్వు దూరంగా ఉండాలి. నీ ఎప్పుడైనా సరే దేవుని బిడ్డల సహవాసంలో ఉండాలి తప్ప లోకపు స్నేహము వారితో నువ్వు ఉండకూడదు. అది నీకు ప్రమాదము, నీ పరిశుద్ధతకు ఆటంకాన్ని కలిగిస్తాయి. కాబట్టి
అపవిత్రమైన మాటలు మాట్లాడే వారితో నువ్వు స్నేహం చేయకూడదు. కీర్తనకారుడు రాశాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలి, పఠించాలి. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. కాబట్టి నువ్వు వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని ప్రకటించు. సమయమందు అసమయమందు కూడాను నువ్వు దేవుని కోసం ప్రయాసపడాలి. ప్రజల కోసం కాదు, లోకం కోసం కాదు. కాబట్టి ఈ లోకం ఎలా ఉందంటే, సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపులకు తిరుగు కాలంలో మనం ఉన్నాం. అన్ని కథలే, వాక్యం లేదు. ప్రజలు అలాంటి వైపు తిరుగున్నారు. కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండు, మితముగా ఉండు, దేవుని కోసం శ్రమపడు, సువార్తికుని పనిచేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. మంచి పోరాటం అంటే ఇదే. ఈ పోరాటం నువ్వు పోరాడితే నీకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. అంతేకాదు, నీ కోసము దాచి ఉంచిన మేలులను అనుగ్రహిస్తాడు, నీతి కిరీటాన్ని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు యవనస్తులకే కాదు, దేవుని నమ్మిన ప్రతి విశ్వాసికి కూడా ఇవి అవసరమైన మాటలు. ఈ రీతిగా మనమందరము, మరి ముఖ్యంగా యవన బిడ్డలు ప్రభువులో నిలిచి ఫలించాలని ప్రభు కోరుకున్నాడు. అట్టి కృప వింటున్న నీకు, నాకు, మనకు దేవుడు అనుగ్రహించి ఈ కడవరి కాలంలో మనము దేవుని కృప చేత బలవంతులమై జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యము విన్న నీ బిడ్డల్లో ఫలించుటకు సహాయం చేయమని, నీ బిడ్డలుగా ప్రతిష్ఠించుకొని వాడుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.